హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మా కర్రీ ఏం చేస్తున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను. పచ్చిరొయ్యలు, వంకాయ, టమాటా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇవ్వండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు కట్ చేసి పసుపు ఉప్పు వేసి వాటర్లో వేసాను. ఇవ్వండి పావు కిలో పచ్చిరొయ్యలు, ఇవి టమాటాలు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పౌడర్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. మనం ఇప్పుడు కూర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కూర ఉడికి తాలింపు వేసేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం. ఇప్పుడు మనం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తాను. కొంచెంసేపు ఇవి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇందులో కొంచెం మనం పసుపు ఉప్పు వేస్తాం. ఉల్లిపాయ త్వరగా మగ్గిపోద్ది కదండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిరొయ్యలు వేసేసుకుని మూత పెట్టుకుందాం. ఇవిగోండి పచ్చిరొయ్యలు, పెద్దగా అన్నమాట అండి పచ్చిరొయ్యలు. కొద్దిసేపు ఇవి ఫ్రై చేసుకుందాం. ఇలాగ పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఉల్లిపాయది కూడా వేగిపోతుంది. ఒక నిమిషం మనం మూత పెట్టుకుందామండి. ఒకసారి మళ్ళీ దీంట్లో మనం ఇప్పుడు టమాటా ముక్క కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసుకుని మూత పెట్టుకున్నాను 2 నిమిషాలు. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి మనం తీసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలా మధ్య మధ్యలో తీసుకుని వస్తున్నాను, కలుపుకోవాలండి. ఒక నిమిషం టమాటాలు మగ్గిపోతున్నాయి. ఒక నిమిషం ఉంచుకున్నామండి. తర్వాత వంకాయ వేసుకుందాం. ఒకసారి తీసుకుని మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇంకా అది ఒక స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి స్పూన్ వేస్తున్నాను. మూత పెట్టుకున్నాము. ఒకసారి మనం అది మూత తీసుకొస్తాము. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేస్తున్నాం. టమాటాలన్నీ కూడా మగ్గిపోయాయి. పచ్చిరొయ్యలు మామిడికాయ వండుకున్నాం. కాస్త మామిడికాయ చూపిస్తున్నాను కదా, నేను చేపల పులుసులో అది నేను ఇప్పుడు వంకాయ వేసేస్తాను. వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నామండి.
వంకాయలు వేసేసాను. మనం దీన్ని 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఉప్పు కారాలు వేసుకుందాం. మనం మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఒకసారి మనం కలుపుతాము. ఒకసారి వంకాయలు కూడా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం వేసుకున్నాం ఉప్పు కారాలు. అనగా ఉంది కదండి, కొంచెం తగ్గించి వేస్తున్నాను కారాలు. కొంచెం ఉప్పు కూడా ఇందాక కొంచెం రొయ్యలు అది వేసాను, తర్వాత చూస్తున్నాను. ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తానండి. చిన్న స్పూన్ కదండి, కొంచెం వేస్తాను తగినంత, నిశ్వాసం రాకుండానే. ఒకసారి మనం దీన్ని బాగా కలిపేసుకుని వాటర్ వేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకో కొంచెం వాటర్ వేస్తాను. శుభ్రంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేస్తాము. కొంచెం కొత్తిమీర దింపే ముందు కొంచెం వేసుకుందండి. ఇలాగ ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. ఒకసారి మనం చూసుకుందాం. ఎత్తుకోండి, కూర బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మనం ఒకసారి నేను ఉప్పు కారాలు చూస్తానండి. మ్యాక్సిమం సరిపోతాయి నా లెక్క ప్రకారంగానే. మనం రోజు చేసుకునే వాళ్ళకి అంచనా కదండి, తెలిసిపోతూ ఉంటుంది ఎంత పడుతుంది. ఈరోజు కూడా నేను వంట త్వరగా చేస్తున్నాను. కాకినాడ వెళ్ళాలా, ఇంకా మా అబ్బాయి లేగలేదు. సూర్జావ కాసి రైస్ చేసేసాను ఫస్ట్. ఇప్పుడు ఉప్పు చూస్తాను. కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, ఉప్పు వేస్తాను. ఒకసారి మనం కలిపేసుకొని ఒక్క నిమిషం కానీ ఉడికిన తర్వాత మనం ఒక్క నిమిషం ఉడికిద్దామండి. తర్వాత తీసేసుకుందాం. ఒకసారి మనం తీసి చూసుకుందాం. కూర రెడీ అయిపోయింది. మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, ఈ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. కూర రెడీ అయిపోయింది కదండి. మనం స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకుందాం అండి.
ఇదిగోండి పచ్చిరేలు వంకాయ కర్రీ. ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఎంకరేజ్ కూడా చేయండి. నా ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో మీకు డైలీ నా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే మట్టుకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.